జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ ద్వారా అందిస్తున్నటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశము జనరల్ నాలెడ్జ్లో అడిగేటువంటి నోబెల్ ప్రైజ్ వివరాలు. సో నోబెల్ ప్రైజ్ అంటే ఏమి, దాన్ని సాధించినటువంటి ఇండియన్స్ ఎవరు అనే దాని మీద ఒక వివరణ ఇవ్వడం జరుగుతుంది. నోబెల్ బహుమతిని 1895లో స్వీడిష్ పౌరుడైన శాస్త్రవేత్త ఆల్ఫ్రెడ్ నోబెల్ రూపొందించారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఒక ఇంజనీర్, రసాయనిక శాస్త్రజ్ఞుడు. ఇతనికి ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, రష్యన్ భాషల్లో ఎంతో ప్రావీణ్యత ఉంది. జీవితం మొత్తం మీద ఆల్ఫ్రెడ్ నోబెల్ 335 ఆవిష్కరణలు చేసి పేటెంట్లు పొందాడు. వీటిలో డైనమైట్, శక్తివంతమైనటువంటి పేలుడు పదార్థం కూడా ఒకటి ఉంది. ఆల్ఫ్రెడ్ నోబెల్ తాను సృష్టించిన వస్తువులతో కొన్ని కోట్ల ధనాన్ని పేటెంట్ల రూపంలో సంపాదించాడు. చివరి రోజుల్లో తన ఆస్తిని ఇవ్వడానికి అతనికి వారసులు లేరు. అసలు ఈయనకు నోబెల్ బహుమతి ఇవ్వాలనే ఆలోచన ఎలా వచ్చింది అంటే, ఈయన సోదరుడు లడ్విక్ 1888లో ఫ్రాన్స్లోని క్రేన్లో మరణించాడు. కానీ ఒక ఫ్రెంచ్ పత్రిక ఆల్ఫ్రెడ్ నోబెల్ చనిపోయాడని పొరపాటున ప్రచురించింది. ది మర్చెంట్ ఆఫ్ ది డెత్ ఈజ్ డెడ్, మరణాలతో చావులతో వ్యాపారం చేసేవాడు చనిపోయాడు అని దీని అర్థం అనే శీర్షికతో ప్రాణాంతకమైన డైనమిట్ను కనిపెట్టినందుకు ఇలా వ్యాఖ్యానించింది ఆ పత్రిక. దీన్ని చూసి నిర్ఘాంతపోయాడు ఆల్ఫ్రెడ్ నోబెల్. ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమిట్నే కాకుండా మంచి ఆవిష్కరణలు చేసిన తను చనిపోయాక ప్రపంచం ఎలా గుర్తుంచుకుంటుందో అని భయపడిపోయాడు. చాలా బాధపడ్డాడు. తను చేసిన పనికి విరుగుడుగా తన ఆస్తిని ఏదైనా ఒక మంచి పని కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు. తన పేరు చెడుగా కాకుండా మంచిగా గుర్తు ఉండాలనే ఉద్దేశంతో నోబెల్ బహుమతులు ఇవ్వాలనుకున్నాడు. ఆ తర్వాత 1885లో ఆల్ఫ్రెడ్ నోబెల్ రాసిన వీలునామా ప్రకారం ఈ బహుమతులు ఇస్తున్నారు. ఈ అవార్డుల కోసమే తన ఆస్తి మొత్తంలో 94% సొమ్మును కేటాయించాడు. దీనిపై వచ్చిన వడ్డీతోనే ఈ అవార్డులను అందించాలని కోరాడు. దీని ప్రకారం 1896లో ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణించాక 1901 నుంచి ఈ అవార్డులను 5 రంగాల్లో మానవాళికి ఉపయోగపడే అంశాలలో కృషి చేసిన వాళ్ళకి ప్రతి సంవత్సరము డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవం రోజున ప్రదానం చేస్తారు. 1969 నుంచి అర్థశాస్త్రంలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డు ఇస్తున్నారు. ఇది ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి బహుమతి. ఈ బహుమతులు పొందిన భారతీయుల వివరాలను తెలుసుకుందాం. ఈ బహుమతి సాహిత్యము, శాంతి, భౌతిక శాస్త్రము, రసాయనిక శాస్త్రము, వైద్య రంగము, అర్థశాస్త్రానికి ఇవ్వడం జరుగుతుంది. ఈ బహుమతిని పొందినటువంటి మొట్టమొదటి భారతీయుడు 1913లో రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి అనే రచనకు సాహిత్య విభాగంలో పొందాడు. 1930లో సివి రామన్ ఎఫెక్ట్ కనుగొన్నందుకు భౌతిక శాస్త్రంలో ఈ అవార్డును పొందారు. 1968లో హరగోవింద్ ఖురానా కృత్రిమ జన్యువును కనుగొన్నందుకు వైద్య శాస్త్రంలో పొందడం జరిగింది. 1979లో మదర్ తెరీసా మిషన్ ఆఫ్ చారిటీస్ ద్వారా సేవ చేసినందుకు శాంతి విభాగంలో సాధించింది. 1983లో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ నక్షత్రాల పుట్టుక నిర్మాణం గురించి భౌతిక శాస్త్రంలో అవార్డును పొందాడు. 1998లో అమాత్య సేన్ సంక్షేమ అర్థశాస్త్రము అనేటువంటి ప్రజెంటేషన్ కోసము అర్థశాస్త్రంలో ఇచ్చారు. 2001లో విఎస్ నైపాల్ బ్రిటిష్ పౌరసత్వం తీసుకున్నాడు. ఈయన సాహిత్యంలో రావడం జరిగింది. 2009 వెంకట్రామన్ రాధాకృష్ణన్, ఇతనికి యూకే, యుఎస్ఏ పౌరసత్వం ఉంది. రైజోసోమ్ స్వరూపాన్ని, పనితీరును కనుగొన్నందుకు అతనికి ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. 2014లో కైలాస్ సత్యార్థి బచ్పన్ పడావో ఆందోళన్ ద్వారా శాంతి విభాగంలో ఆయనకు రావడం జరిగింది. 2019 అభిజిత్ బెనర్జీ అమెరికా పౌరసత్వం ఉంది ఇతనికి. పేదరిక నిర్మూలన కోసము ఇతను చేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా అన్ని విభాగాల్లోనూ మన భారతీయులు ఈ నోబెల్ ప్రైజ్ను సాధించడం అనేటువంటిది జరిగింది.
ఆప్ ఆప్ ఇక్కడ